హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దావత్ చేస్తున్నారు నాన్న వాళ్ళ బాయ్ దగ్గర. అంటే ఉప్పలమ్మని చేస్తారు అనమాట. ఉప్పలమ్మ అంటే బాయ్ దగ్గరనే ఉంటుంది. బాయ్ దగ్గరనే అన్నీ చేసుకుని అక్కడనే తినేసి రావాలన్నమాట. అందుకని పొద్దున్నే అన్ని సామాన్లు అన్ని ట్రాక్టర్లకు ఎక్కిస్తున్నారు. పిల్లలు మాత్రం పొద్దున్నే లేచిరండి, స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి పాలు తాగుతున్నారు. 7:30 కల్లా రెడీ అయిపోయారు. మా పిల్లలు అయితే ఆ టైంకు లేవరు. ఇక అందరు రెడీ అయిపోయి ట్రాక్టర్లకు సామాన్లన్నీ ఎక్కిస్తారు అనమాట. ఇక్కడ మా వదిన నాకు పసుపు పెడుతుంది. ఉప్పలమ్మ అంటే చాలామంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలిసి ఉండదు, కొంతమంది తెలిసి ఉంటుంది. ఇక్కడ మా అమ్మ బోనం రెడీ చేస్తుంది. బోనం రెడీ అయిపోయిందంటే వెళ్ళిపోవడమే అనమాట. పొద్దున్నే కాబట్టి టిఫిన్ చేయలేదు. బాయ్ దగ్గరికి వెళ్ళినాకనే తింటాము అంటే పులిహోర అయితే బెటర్ అనేసి పులిహోర చేస్తున్నా. తెలంగాణలో ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి తనకి ఇంకా ఎవరైనా దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు అన్నమాట, నీకు ఇంకేం కావాలి ఏంటి అనేసి. తెలంగాణ వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియదు. మా దాంట్లో ఇట్లనే అడుగుతారు అన్నమాట. వాళ్ళు ఒప్పుకుంటే దేవుడు కూడా ఒప్పుకున్నాడు ఏమో అన్నట్టుగా అనుకుంటారు అన్నమాట. ఇంకా దావత్ అంటే ఎట్లుంటుంది, ముక్క సుక్క లేనిదే దావత్ అనేది కంప్లీట్ కాదన్నమాట మా దాంట్లో. ఇక మా అన్న వాళ్ళు ఆటను పట్టుకొని నిలబడ్డారు. నేను అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాను అన్నమాట. ఇక పోయి దర్శనం చేసుకున్న అమ్మవారిని. చాలా పవర్ఫుల్ అన్నమాట. అనుకున్నట్టు చేస్తుంది అన్నమాట అమ్మవారు. బావి దగ్గరనే పెట్టుకుంటారు అన్నమాట అమ్మవారిని. ఉప్పలమ్మ అంటే బావి దగ్గరనే ఉంటుంది. ఇక పిల్లలందరూ కళ్ళు తాగుతున్నారు. ఈత కళ్ళు అంట, చాలా స్వీట్గా ఉందంట. అందరు 2 గ్లాసులు తాగేసారు. నాకు ఇస్తే నాకు వద్దని చెప్పి మా తమ్మినికి ఇస్తున్నా. కళ్ళు సిద్ధు ఒత్తడికే వీడు కూడా గుడి వేసుకుని తాగుతుండే. వస్తున్నా. వీడియో తీద్దామని వచ్చినాము. లొకేషన్ బాగుందని పొలం దగ్గరికి. వీళ్ళు రీల్ చేశారంట, ఈ పిల్లలందరూ రీల్ చేస్తారంట. చూపిస్తా వీళ్ళు ఏ రీల్ చేస్తారు ఏంటి అనేది. మటన్, ఇది సాంబార్, గడ్డ లేదు, ఇది ఉప్పు, ఇది సిద్ధు. ఇక్కడ అందరు ఒక దగ్గర కూర్చొని తింటే మా వదిన వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని తింటున్నారు. నాకు నవ్వు వచ్చి వాళ్ళ వీడియో తీస్తే సిగ్గు పడుతున్నారు వీడియో తీయకనేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.